సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే ఒక మినీ డీజే సెటప్ అయితే చేసామన్నమాట. సో ఇదే నేను తయారు చేసిన మినీ డీజే సెటప్ అనమాట. తయారు చేయడానికి కూడా నాకు అరౌండ్ 300 అంతా అయింది. సో మీరు ఎలా తయారు చేసుకోవాలో అని నేను చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే మళ్ళీ మీకు అర్థం కాదు, ఇబ్బంది పడతారు. ఓకే, మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కూడా నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం. డీజే సెటప్ చేయడానికి ఇటువంటి 2 పీవీసీ షీట్లను అయితే తీసుకున్నా. వీటి వెనక్కి తిప్పి చూసామంటే నేను ఇటువంటి ఒక డిజైన్ అయితే డ్రా చేశాను అనమాట. సో ఇదెందుకంటే ఇవి నా స్పీకర్స్ తగ్గట్టు నేను డ్రా చేసుకున్నా. ఇందులో వాడబోయే స్పీకర్స్ అయితే ఇవే. ఈ 4 ఉన్నాయి చూసారా, ఈ 4 వచ్చేసి టీవీ స్పీకర్స్. ఈ పైన ఉన్నది మాత్రం బ్లూటూత్ స్పీకర్ అనమాట. సో దానికి తగ్గట్టుగా నేను కొన్ని డిజైన్స్ అయితే వేసుకున్నాను పీవీసీ షీట్ మీద. ఇంకా వేసుకున్నట్టుగానే కట్ చేసేసుకున్నాను సింపుల్గా ఈ విధంగా. ఈ డిజైన్స్ కూడా ఎలా కట్ చేసుకున్నారో మీరు చూడొచ్చు. ఒక్కొక్క స్పీకర్ సరిగ్గా డిజైన్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలా కట్ చేసుకున్నా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నా స్పీకర్స్ అన్నీ దీంట్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే నేను కొన్ని పీవీ షీట్లను తీసుకుని ఇలా ఫోల్డ్ చేసా. సో ఇలా ఎలా ఫోల్డ్ చేసా అంటే నా దగ్గర హాట్ ఎయిర్ గన్ ఉంది, దాన్ని యూజ్ చేసి ఫోల్డ్ చేసా. మీ దగ్గర ఇదే హాట్ ఎయిర్ గన్ లేకపోతే మీ స్టవ్ అన్న వాడి ఫోల్డ్ చేసుకోవచ్చు. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మనం వీటిని యూజ్ చేసి సైడ్ని ఇలా క్లోజ్ చేయొచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు నేను కొన్ని నట్ బోల్ట్స్ తీసుకుని స్పీకర్స్ని ఫిక్స్ చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే నేను పీవీసీ షీట్కి కొన్ని హోల్స్ అయితే చేసా. అందులో సింపుల్గా నట్ బోల్ట్స్ని పెట్టుకుని స్పీకర్ని ఫిక్స్ చేస్తాను అనమాట. సో ఈ నట్ బోల్ట్స్ అయితే మనకి ఈజీగా ఏ హార్డ్వేర్ షాప్లో అన్నా ఈజీగానే దొరికేస్తాయి. మీరు అడగొచ్చు, బ్రో మన ఫెవిక్విక్ని కూడా యూజ్ చేయొచ్చు కదా అంటే వాడచ్చు, ఫెవిక్విక్ని కూడా వాడచ్చు. బట్ కానీ నేను ఇక్కడ తీసుకున్న స్పీకర్స్ వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫెవిక్విక్ వాడు అంటించినా సరే అవి ఊడి పడిపోతాయి. సో అందుకే నేను ఇక్కడ నట్ బోల్ట్స్ అనేది వాడాను. స్పీకర్స్ని పెట్టేసాక చూడండి ఎలా కనిపిస్తుందో. దాకా నేను కొన్ని పీవీసీ షీట్లని ఫోల్డ్ చేసుకున్నా అని చెప్పాను కదా, ఇప్పుడు వాటిని నేను సైడ్లో ఎలా అంటించేస్తున్నా ఫెవిక్విక్ యూజ్ చేసి. రీసెంట్గా అయితే నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు డ్రోన్ చేయన్నా అని. సో బట్ కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు, నాకు యూట్యూబ్ నుంచి కూడా ఎటువంటి ఇన్కమ్ అనేది రావట్లేదు. సో డ్రోన్ చేయడానికి అయితే నాకు కొంత టైం పడుతుంది. సో ఇంకా అలా ఫెవిక్విక్ని వాడి పీవీసీ షీట్లని డీజే బాక్స్ చుట్టూ ఇలా అంటించేసా. సో ఇక్కడ మీరు చూస్తే డీజే బాక్స్ అడ్జస్ట్ అనేది ప్రాపర్గా లేవు. సో నేను దీన్ని శాండ్ పేపర్తో ఫినిషింగ్ ఇచ్చి తీసుకొస్తా. శాండ్ పేపర్తో ఫినిషింగ్ ఇచ్చేసాక అయితే ఇది ఎలా ఉంది. సో దీంట్లో నేను కొన్ని యాడ్ అయితే చేశాను. అవేంటంటే ఎదురైతే ఒక స్విచ్ని యాడ్ చేసా ఇలాగా. ఇక వెనక ఉన్న స్పీకర్స్ని అయితే నేను ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నా. పైన ఉన్న స్పీకర్స్ని కింద ఉన్న స్పీకర్స్ని ఇలా ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నానే. ఇప్పుడు మన డీజే బాక్స్ అయితే పాట పాడించాలంటే ఇదైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉండాలి. సో కింద ఉన్న దాన్ని అయితే యాంప్లిఫైర్ బోర్డ్ అంటారు, పైన ఉన్న దాన్ని ఏమో బ్లూటూత్ మాడ్యూల్ అంటారు. ఇవి రెండు మీకు ఏ సౌండ్ షాప్లో అన్నా దొరికేస్తాయి ఈజీగా. లేదు బ్రో అంటే ప్లే స్టోర్లో మేకర్ బజార్ అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో వీటిని మీరు ఈజీగా ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు. మనకి యాంప్లిఫైర్ బోర్డ్ మీద లెఫ్ట్, గ్రౌండ్, రైట్ అని 3 వైర్లు ఉంటాయి. వీటి నుంచి బ్లూటూత్ మాడ్యూల్కి ప్యారలల్లో కనెక్ట్ చేసా. ఇంక ఇవేమో పవర్ వైస్, వీటికి 5 వోల్ట్ పవర్ సప్లై అనేది మనం ఇవ్వాలి, అంతకుమించి అసలు ఎక్కువ ఇవ్వకూడదు. మీకు అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసి చూడండి అలా కనెక్ట్ చేశాను నేను. అయినా సరే అర్థం కాకపోతే ఇదిగోండి ఇదే దీని సర్క్యూట్ డయాగ్రామ్, దీన్ని ఫాలో అయ్యి మీరు కనెక్ట్ చేసుకోండి. ఇదే నేను బ్యాటరీని ఛార్జ్ చేయడానికి యూజ్ చేసే ఛార్జింగ్ మాడ్యూల్. ఇంక ఇదేమో 18650 లిథియం బ్యాటరీ. ఇవి అయితే మీకు మేకర్ బజార్లో ఈజీగానే దొరికేస్తాయి. ఇక్కడ నేను కాంపోనెంట్స్కి కనెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశా. ఇక్కడ నుంచి వచ్చే నా వీడియోస్లో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నా. అంటే నీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకో, నీకోసం ఇలాగే నేను అవి చేస్తూ ఉంటా. సో నేను అట్టో ఇట్టో కష్టపడి మొత్తం కనెక్షన్స్ అయితే చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను కొన్ని ఎల్ఈడీస్ని కూడా కనెక్ట్ చేస్తాను అనమాట. సో ఈ నల్ల వైరు, ఎర్ర వైరు అయితే వాటికి సంబంధించినవే. వీటిని మళ్ళీ ఎలా కనెక్ట్ చేసావు బ్రో అని మీరు అడగొచ్చు. సింపుల్గా స్పీకర్స్కి పవర్ ఎలా ఇచ్చాను అలాగే వీటికి కూడా పవర్ ఇచ్చేసాను. సింపుల్, అదేం పెద్ద విషయం ఏం కాదు, ఈజీ కనెక్షన్సే, మీకు ఈజీగా చేసుకోవచ్చు ఇది. సో ఇంకెలా కనెక్షన్స్ అన్నీ అయిపోయాక ఇంకేదన్నా ముఖ్యమైన విషయం ఉందా అంటే ఉంది, అదే ఇదన్నమాట. సో ఇప్పుడు ఇది వేసుకుని మనం ఎలా మూత ఎట్టేసుకున్నాం అనుకోండి, మన బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మూత ఎట్టేసుకుని ఫెవిక్విక్ అంటించేసుకుని మీకు కనిపిస్తావు, ఓకేనా. సో నేను ఇంకా అలా బ్యాక్ మొత్తం కవర్ చేసుకుని దీన్ని తీసుకొచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంకొక స్విచ్ అలాగే యూఎస్బీ కేబుల్ కోసం కొంచెం గ్యాప్ అనేది యాడ్ చేసా. ఈ స్విచ్ దేనికంటే దీంతో మనం ఎల్ఈడీస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సో మీకు ఫ్రంట్ లుక్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే ఇది ఒక బ్లూటూత్ స్పీకర్ కమ్ డీజే సెటప్లో అయితే అనిపిస్తుంది. దీనికి ఇచ్చే స్విచ్ ఆన్ చేస్తే చూడండి సౌండ్ చేస్తూ ఆన్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా మీ మొబైల్లో బ్లూటూత్ ఓపెన్ చేసి కనెక్ట్ చేసేసుకుంటామే. సో ఇప్పుడు దీంట్లో ఒక సాంగ్ ప్లే చేసి వినిపిస్తా, వినండి.
ఇప్పుడైతే మన బ్లూటూత్ స్పీకర్ పర్ఫెక్ట్‌గా వర్క్ అయిపోతుంది. అన్నట్టు ఈ స్పీకర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో చెప్తా అన్నాను కదా! మీరు ఇనప కొట్టు కన్నా ఎళ్లి చూడండి. అక్కడ పోయెన్ టీవీలనేవి ఉంటాయి. మీరు అడిగితే వాళ్ళు ఇస్తారనమాట అందులో స్పీకర్స్. లేదా మిమ్మల్నే తీసుకోమంటారు. మీరు ఆ టీవీని ఓపెన్ చేసి రిమూవ్ చేసుకొని తెచ్చుకోవచ్చు ఇలాగా. చాలా తక్కువ పడతాయి. మనం ఇలా తక్కువకి తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి. ఈ విషయం చాలామందికి తెలియక చాలామంది డబ్బులనైతే వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎంతమంది బ్లూటూత్ స్పీకర్ కమ్ డీజే సెటప్‌ని చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. యూట్యూబ్‌లో నువ్వు నా వీడియోస్ చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అయితే నేను ఇచ్చే కంటెంట్‌ని కూడా చూడు. నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చెయి. ఎందుకంటే నెట్ ఎవరికీ ఊరికే రాదు కదా!